శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఎంతకు నిండని గోతాము. రాసినవారు హెచ్వి గోపాలకృష్ణమూర్తి, బెంగుళూరు. అనగనగా ఒక రాజు. ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవాల్సి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా, అబ్బాయి, నా వద్ద వరహాలతో నిండిన 7 గోతాములున్నాయి. అవి నీకు కావాలా? అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటూ ఇటూ చూశాడు. కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. ఈ చెట్టు మీద ఏదో దెయ్యం ఉండి ఉంటుంది. నన్ను మోసం చేయడానికి అదే ఇలా అరిచి ఉంటుంది. కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిని తాను పోసాగాడు. కానీ మంగలి ఇంకా 100 గజాల దూరమైనా పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేనయ్యా, అలా పారిపోతావేమిటి? నేను చెప్పింది అబద్ధం కాదు. నీకు కావాలంటే ఆ 7 గోతాలు ఇస్తాను రా అని పిలిపించింది. ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది. సరే, ఇంతలో ఏం పోయింది అని తలిచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి, నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే, 7 గోతాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్ళీ జవాబిచ్చింది. ఆ జవాబు వినేసరికి మంగలికి ఆశతో పాటు దురాశ కలిగింది. అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగును ఇల్లు చేరుకున్నాడు. తలుపు తెరిచి చూసేసరికి 7 గోతాలు ప్రత్యక్షమయ్యి కనబడ్డాయి. గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు. వరుసగా 6 గోతాలు నిండుగా మిలమిలా మెరుస్తున్న వరహాలున్నాయి. 7వ గోతం విప్పి చూశాడు. కానీ అందులో ఏమీ లేవు. ఒక్క చీటీ మాత్రం ఉంది. ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది: ఈ 7వ గోతం నింపటం నీ వంతు. అది నింపగలిగితేనే నేను నీకిచ్చిన మిగతా 6 గోతాల వరహాలు నీకు దక్కుతాయి. అది గనక నింపలేకపోయావంటే ఈ 6 గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి. ఈ చీటీ కనిపించేసరికి ఎలా అయినా శ్రమపడి ఆ 7వ గోతం కూడా పూర్తి చేయాలి అనే తీవ్రమైన కాంక్ష పట్టుకుంది ఆ మంగలికి. ఒక గోతం నిండా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికగా అయ్యే పనా? కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకునైనా సరే ఆ గోతం నింపి ఆ 6 గోతాల వరహాలు పోకుండా నిలువ చేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి, బంగారు నగలన్నిటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి 7వ గోతంలో పోశాడు. కానీ వరహాలు గోతంలో ఒక మూలకి కూడా చాలలేదు. అది పనికిరాదని చెప్పి తను కడుపు నిండా తిండి తినటం కూడా మానుకున్నాడు. కడుపు మార్చుకుని ధనం పోగు చేసి అయినా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడబెట్టినా అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టకాలంగా ఉన్నది. జీతం బొత్తిగా చాలడం లేదు. ఏలినవారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు. రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు. మంగలి ఈ జీతమంతా కూడబెట్టి ఆ 7వ గోతంలో వేస్తూ వచ్చాడు. మరికొన్ని నెలలు గడిచాయి, కానీ ఎంతకు గోతం నిండదే. ఆ రోజు మొదలుకుని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ గోతం నింపలేకపోతున్నాను. అది నింపలేకపోతే మిగతా 6 కూడా మాయమైపోతాయి కదా. ఏమి చెయ్యను అని వాడికి 24 గంటలు ఇదే దిగులు. ఇలా ఉండగా మరికొన్నాళ్లకు ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండడం రాజు కనిపెట్టి, ఏమిరా అబ్బాయి, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగానూ నిశ్చింతగానూ ఉండేవాడివే. ఇప్పుడు ఇట్లా బిక్కముఖం వేసుకుని ఉండడానికి కారణం ఏమిటి? నీకేం కీడు మూడింది? కొంపదీసి ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అనేసరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు. అవును మహారాజా, కానీ ఈ సంగతి తమరికెలా తెలుసునండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడా మంగలి. అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఎవరు చెప్పేదేమిటి? నీకింకా తెలియనే తెలీదా? అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ 7 గోతాలను ఎవరికి దత్తం చేస్తాడో వాళ్ళ యందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. యక్షుడు నాకు నీలాగే ఈ గోతాలు తీసుకోమని చెప్పి ఇచ్చాడు. నీకు కనిపించినట్లుగానే 6 గోతాలు నిండుగా వరహాలు, 7వ గోతంలో చీటీ కనిపించినాయి. కానీ నీలాగా నేను ఆ 7వ గోతం నింపడానికి ప్రయత్నింపదలుచుకోలేదు. ఎందువలనంటే
ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి. ఈ ఏడవ గోతం నింపడానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడిన చెట్టు దగ్గరికి వెళ్ళి, నీ గోతాలు నాకు అక్కర్లేదు, నీవే తీసుకో అని కేక వేశాను. ఇలా కేక వేశానో లేదో నేను ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనవి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షుడికి ఇచ్చేయి. వెళ్ళు, ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు. రాజు చేసిన ఆ ఉపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి, ఓ ఈ యక్షుడా, నీ గోతాలు నీవే తీసుకో బాబు, నాకు అవి ఎంతమాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి వచ్చి చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవటమే గాక వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ల నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కా పోయింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.